ఆపరేషన్ రైజింగ్ లైన్లో భాగంగా ఇరాన్పై దాడికి ఇజ్రాయెల్ నుండి భారీ ఎత్తున ఫైబర్ జెట్స్ వంటి ఎన్నో రకాల యుద్ధ విమానాలు కొన్ని వందల కొద్దీ ఇరాన్పైకి వెళ్ళాయి. మొత్తం 100 లక్ష్యాలపై దాడులు చేశారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా చేసిన ఈ దాడుల్లో ఎంతోమంది ఆఫీసర్స్, సైంటిస్టులు చనిపోయారు. ఆపరేషన్ రైజింగ్ లైన్ కోసం చాలా రోజుల నుండే ఇజ్రాయెల్ ప్లాన్ వేసింది. దీనికోసం ఆయుధ వ్యవస్థలు, కమాండోస్ మొదలైనవి సీక్రెట్గా ఇరాన్లోకి చేరవేశారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చాలా దగ్గరలో ఇజ్రాయెల్ డ్రోన్ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్ స్టార్ట్ కాగానే అక్కడి నుండి డ్రోన్స్ ప్రయోగించి ఇరాన్ మిసైల్ స్థావరాలను ధ్వంసం చేసేసింది. గగనతల రక్షణ వ్యవస్థలను కూడా నాశనం చేసింది. ఇజ్రాయెల్ కమాండోస్ ఎంతో పక్కాగా యుద్ధ విమానాలు, మిసైల్స్తో ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలు, సైనిక, మిలిటరీ ప్రధాన కేంద్రాలపై విరుచుకుపడి మొత్తం 5 దశల్లో దాడులు చేశారు.